హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్ న్యూ బ్లాగ్. సో ఈ రోజు మనం ఇప్పుడు జేకే నరసింహస్వామి కోవిల్కి వెళ్ళబోతున్నాం. సో మీరు ఎంతవరకు వెయిట్ చేయబోతున్నారు? నేను దాడిసి వెళ్తున్నాను. సో ఇక్కడ అంబుగూడ దగ్గర వెళ్ళాలంట. సో అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు ఒక శివుడిది విగ్రహం చూపించబోతున్నాను. ఇది నేను అప్పటి వరకు కోవిల్ అనుకున్నాను. కోవిల్ కాదు, శ్మశానం అంట. నాకే తెలియలేదు, మైండ్ పోయింది. సో దాని తర్వాత నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వేణు బ్రో ముందుకెళ్ళాము. సో ముందుకెళ్ళిన తర్వాత ఏంటంటే మాకు దారి అర్థం కాలేదు. వేణు బ్రోకి ఒక్కడికే తెలుసు అంట దారి. సో వేణు బ్రోకి అడిగిన తర్వాత మేము కొద్దిగా స్ట్రైట్కి వెళ్ళాము. సో ఇంకా రాదేంటి అని చూసేటప్పటికి కొన్ని టెంపుల్స్ వచ్చాయి. కొన్ని టెంపుల్స్ తర్వాత రైట్ సైడ్ తిరగాలి అని అనగానే కొంచెం ఆలోచించాం. ఇటు సైడ్ నుండి బ్రో వెళ్ళాలి, ఇటు సైడ్ నుండి అని చెప్పాడు వేణు బ్రో కూడాను. సరే వేణు బ్రో అలాగ అంటున్నాడు కదా అని మనం కూడా వెళ్ళాము. సో అప్పుడు మనకు వచ్చింది వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అని వచ్చింది. మనం కూడా వెళ్ళిపోయాము, కానీ మనకి దారే తెలియలేదు. సో దాని తర్వాత కొంచెం దారి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మాకు అర్థమైంది అక్కడ కాదు, వెనక్కి వెళ్ళాలి అని. దాని తర్వాత గుడి దగ్గరికి వెళ్ళాము. సో గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో వినండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి ఎలాగొందో వినండి. ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో మనతో వేణు బాయ్ ఉన్నాడు. సో పదండి, ఇప్పుడు ఎంట్రన్స్ అవబోతున్నాం, గుడి దగ్గరికి వెళ్తాం. ఇది టెంపుల్ అనేది లోపలికి వెళ్ళి చెప్దాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఏం టెంపుల్ అనేది మీకు తెలుస్తుంది. సో పదండి. ఇప్పుడు ఇగోండి, ఇది అనమాట ఎంట్రన్స్. ఇటు కూడా ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడు ఇటు ఇంకా ఎంట్రన్స్ ఇంకా అవుతుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు బాగా నీట్గా. అండ్ ఎంట్రన్స్ ఇది ఎలాగనమాట. మా లోపలికి వెళ్దాం పదండి. ఇది స్వామివారి అలంకరణ సామాలు. దాని తర్వాత హనుమాన్ మందిరం కూడా ఉంది అక్కడ. హనుమాన్ కోవిల్ తర్వాత ఇది ఒక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోవిలే. సో నేను ట్రై చేశాను, హనుమాన్ కోవిల్ తీసాను. అండ్ అక్కడైతే పర్మిషన్ ఇవ్వలేదు తీయడానికి కూడాను, ఎందుకంటే ఒక ఆలయం తీయడం వాళ్ళు పర్మిషన్ లేకుండా చేయలేం కాబట్టి ట్రై చేసా. అండ్ ఇక్కడ వాళ్ళ దర్శనాలు ఏమేమి ఇస్తున్నారు, ఎలా చేయించుకుంటారు అనేది దర్శనాలు ఉన్నాయి. మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో వేణు బ్రో కూడా బాగా హెల్ప్ చేశారు. సో అతని కోసమైనా సరే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటున్నాను. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, ఉంటా మరి.